నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్సీపీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించిన అసెంబ్లీ స్థాయి అవగాహన సమావేశం అట్టహాసంగా జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంటు పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారీ ర్యాలీతో స్వాగతం పలికిన కార్యకర్తలతో వెంకటగిరి పరిసరాలు జనసంద్రంగా మారాయి. వెంకటగిరిలో జరుగుతున్న గ్రామ స్థాయి సంస్థాగత నిర్మాణం మరియు రచ్చబండ కార్యక్రమానికి అసెంబ్లీ స్థాయి అవగాహన సమావేశంకు ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, నియోజకవర్గం పరిశీలకులు కల్పలత, ఎస్ఈసీ సభ్యులు మస్తాన్ యాదవ్, మధుసూదన్ రెడ్డిలు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు కలిసి ఘనంగా స్వాగతించారు. అనంతరం సభనుద్దేశించి రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలో కొన్ని పదవులు ఇచ్చారు. ఆ ఇచ్చిన పదవులను గుర్తించి గవర్నమెంట్ ఇక్కడ పైన కూర్చోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మన మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను జగనన్నది చెప్పాను, నేదురుమల్లన్నా నాకు టైం ఇవ్వట్లేదు, అట్లీస్ట్ కాఫీకి టైం ఇవ్వమని అడిగాను. విజయవాడకు వచ్చి నాకు భోజనం పెట్టించారు అన్న. కాఫీ కాదన్నా మనం కలిసి భోజనం చేద్దామన్నా. పాపం చాలా సార్లు పిలిచారు, ఎందుకో అనుకోకుండా ఈ రోజు అవకాశం వచ్చింది. మీ అందరినీ నిలవడానికి సంతోషం. కాబట్టి అన్న చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, ఇది మాత్రం నేను చెప్పింది వాస్తవం. జగన్ గారు ఒకటి చెప్పారు, నెల్లూరు జిల్లా అంతా పెద్దరెళ్ళన్నా కొంచెం జాగ్రత్తగా ఉండన్నా అన్నారు. లేదు నాకు చాలా ఉన్నారు, నేను న్యాయం చేసుకుంటాను అని చెప్పాను. ఇది వాస్తవం. రాజకీయ చేతులు ఎక్కువ నా నెల్లూరులో. నేదురుమల్లి అని చెప్తుంటే అన్న మేడ, చాలా మందికి తెలుసో తెలీదో, అమ్మ ఇంటి పేరు మేడ. రఘున చెప్పినట్టు నెల్లూరు జిల్లాలో కొంచెం జాగ్రత్త అంటే నాకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారన్నారు. నిజంగా అందరినీ ఏకతాటిని తీసుకుని నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసిందే, ఎంతమంది రెడ్లున్నా కలుపుకొని ముందుకు తీసుకోగలిగిన సత్తా ఉన్న మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట కూడా వినబడతాము. మన చంద్రశేఖర్ రెడ్డి గారు అంత నెమ్మదిగా మాట్లాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పట్టభద్రులు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి రావాలి అన్నప్పుడు దాన్ని అహర్నిశలు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. రాజశేఖర రెడ్డి గారి కోసం కట్టిన దిమ్మలో రామారావు గారు స్టాచ్యూ పెడతారు. అర్థం కదా, మన వెంకటగిరిలో జరిగింది. ఇది వీళ్ళు చేసే పనులు. మరి ఆయన మీద ప్రేమగా అంటే వెన్నుపోటు కొట్టి మరీ లాక్కున్నారు పార్టీని. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అనుకున్నా. ప్రజల కోసం పోరాడి, ప్రజల కోసం పాటుపడి, ప్రజల గురించే అహర్నిశలు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయో అప్పుడు ఆయన ఎక్కువతో పెడతామని ప్రజలు ప్రాంతాలు ఆడుతున్నారు. ప్రజలకి చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు, దేవుడిగా పేరు వెంకటగిరికి కల్పత ఉన్నట్టు కోటిరెడ్డి, గిరిజారెడ్డి టౌన్ వైస్ కేంద్రంలో అంటే స్పీచ్ వాళ్ళని వర్షం పెట్టుకుంటా పోతే మాట్లాడేకూడదు. ఇదివరకు అసలు చెప్పారు. మీరు అన్నారు కదా, రాబోతా ఉన్నాం కొంచెం రాజకీయ నాయకులు మారుతా ఉన్నాం. మా వాళ్ళు అదే
ఉన్నదని చెప్పేస్తారు. దేశ రాజకీయ కుదరదు. కానీ ఒకటైతే వెంకటగిరి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ విశ్వసిస్తారు. నన్ను చెప్పిన మాట మీద నిలబడతారు. ఎప్పుడు అందుబాటులో ఉంటారు. జగన్ గారు ఎలా 2.0 అన్నారు. రేపు రాజ్యాంగం కానీ జరుగుతున్న అవకతవకలు కానీ అన్యాయాలు కానీ ఇవన్నీ తిప్పుకొట్టడానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సమస్యగా ఉన్నారు. ఈరోజు మనం ఈ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామంటే స్థాయి నుంచి సంసిద్ధంగా ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారిని కమిటీలో వేయమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పంచాయతీలో పారదర్శకంగా ఉండడానికి పక్క పంచాయతీతో ఒక అబ్జర్వర్ వేయమన్నారు. వెంకటగిరి ఏ మండలంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెప్పిన ప్రకారం చెప్పిన పద్ధతిలోనే ఈ కమిటీల నిర్మాణం త్వరగా చేసి మొన్న కోటి సంతకాల సేకరణలో మీకు ఎటువంటి కూడా 72,000 చేస్తాను మన నియోజకవర్గం. అలాగే ఈ కమిటీల నిర్మాణం కూడా వీలైన వరకు పోటీ పడి మరి తొందరగా కూడా చేస్తామని మాటిస్తున్నాము. జరుగుతున్న కూటమి ప్రభుత్వం యొక్క తప్పులు తెలిసిందే. మొన్నటి మొన్న అంటే రాపూరు మండల ప్రజలు తెలుసు కానీ మిగతా నియోజకవర్గాన్ని కూడా తెలియాలని ప్రతి ఒక్కరు కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు చేసేది చోరీ, క్రెడిట్ చోరీ అంటే చేసింది మనం, చెప్పుకునేది కోటి ప్రభుత్వం, మరి ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి అందరూ ఉంటారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టి దాన్ని పక్క పద్ధతుల ద్వారా ఇది సర్వే చేసిన తర్వాత ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటారు, ఆయన పక్కా పెడతారు అని లేని విషయాల్ని చొప్పించి, అంటే అది ఆయనకు అలవాటు, చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఇప్పుడు మోసం చేయడం, మమ్మల్ని పెట్టడం. కానీ ఎవరు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని బొమ్మను మాత్రం తొలగించి కవర్ మార్చి ఇంకా ఎక్కువ ధరకి మళ్ళా రైతులు చేస్తుంది. ఇంకేం మాట్లాడాలి? అందుకే క్రెడిట్ స్టోరీ అన్నాం. రాపూర్లో కందులమాటలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలని దిమ్మిగట్ట మొదలు పెట్టిన తర్వాత నేషనల్ హైవే వాళ్ళు రోడ్డు మధ్యలో పెట్టడానికి వీల్లేదంటే దాన్ని సక్రమంగా పద్ధతి ప్రకారం పర్మిషన్ తీసుకుని చేద్దామని ఆగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా, సీనియర్ నాయకులు లేకుండా రామరాజు పెట్టారు.